హలో హాయ్ ఎస్కేఎస్ టెక్ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. సో ఈరోజు నేను తెచ్చాను శాంసంగ్ హారిజాన్ 2 అనే స్మార్ట్ ఫోన్ పైన వీడియో అన్నమాట. సో ఇది ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్, చాలా తక్కువ ప్రైస్కే మనకి లభిస్తుంది. సో అందుకే తెచ్చాను. బిలో 5000 రూపీస్కే మీకు చాలా మంచి ఫోన్ లభిస్తుంది. ఎవరికైతే చాలా తక్కువ బడ్జెట్ ఉందో అంటే 5000 లోపు ఉందో వాళ్ళకి చాలా మంచి ఫోన్ ఇది. సో దీని స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మీకు చెప్తాను, వాటితో పాటు నా ఒపీనియన్స్ కూడా చెప్తాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో అంతకుముందు మీరు ఎస్కేఎస్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది, చూస్తూ ఉండొచ్చు మీరు స్క్రీన్ పైన. ఇక్కడ ఎస్కేఎస్ టెక్ తెలుగు రెడ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ అని, దాన్ని క్లిక్ చేయండి. చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు కొత్త వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి, లేకపోతే రావు. సో దట్స్ ఇట్. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. సో ఇక్కడ మీరు ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి చూడొచ్చు. పాపులర్ వీడియోస్లో చాలా వీడియోస్ నేను వేశాను. సో రీసెంట్ వీడియోస్ కూడా ఇక్కడ ఉన్నాయి అప్లోడెడ్, మీరు చూడొచ్చు. చాలా బాగా వేశాను. స్పైడర్ గురించి కూడా ఒక వీడియో వేశాను, చూడొచ్చు. సో అది నాన్ టెక్ అన్నమాట, సో అందుకే వేశాను. ఇంకా యూరెకా బ్లాక్ గురించి కూడా వీడియో వేసాను, చూడొచ్చు. సో దీని గురించి మీరు June 6, 2017 నుంచి ఈ ఫోన్ అవైలబుల్ కానుంది ఫ్లిప్కార్ట్లో. సో చూడండి, ఈ వీడియో చూసి కొనండి. ఎందుకంటే ఇందులో నా ఒపీనియన్స్ మొత్తం చెప్పాను నేను, ఎలాంటి ఫోన్ ఎలా ఉంది అనేది. సో చూడండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో శాంసంగ్ అంటున్నా, శాంసంగ్ హారిజాన్ 2 ప్రైస్ వచ్చి 4999, అంటే 5000 రూపాయలు మాత్రమే. సో దీని స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. దీంట్లో మనకి 5-inch హెచ్డి స్క్రీన్ లభిస్తుంది, 720 పిక్సెల్ది హెచ్డి స్క్రీన్ అనమాట. సో వీటితో పాటు దీంట్లో మనకి ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ లేటెస్ట్ వర్షన్ లభిస్తుంది అనమాట. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 లేటెస్ట్ వర్షన్ దీంట్లో లభిస్తుంది. సో వీటితో పాటు దీంట్లో మనకి 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, ప్లస్ 2 GB ర్యామ్ ఉంది. 2 GB ర్యామ్ అండి 5000 ఫోన్లో 2 GB ర్యామ్ ఉంది. ప్లస్ దీంట్లో మనకి క్వాడ్ కోర్ 1.25 GHz ప్రొసెసర్ ఇచ్చారు. సో ఇది ఒక క్వాడ్ కోర్ ప్రొసెసర్ అనమాట. అయితే ఇది మీడియాటెక్కే, బట్ పర్వాలేదు, మంచి ప్రొసెసరే, యూజ్ చేయొచ్చు. సో వీటితో పాటు కెమెరాస్ 8 మెగాపిక్సెల్ ఇచ్చారు రియర్ కెమెరా, తర్వాత 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. సో ఈ రెండింటికి ఫ్లాషెస్ ఉన్నాయన్నమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇది ఒక మంచి విషయం. వీటితో పాటు మనకి 2450 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది బ్యాటరీ మనం తీసి కూడా పెట్టుకోవచ్చు అనమాట, రిమూవబుల్ బ్యాటరీ అనమాట. వీటితో పాటు మనకి ఇంట్లో 4G సపోర్ట్ ఇచ్చారు, 4G వివో LTE సపోర్ట్. సో డ్వెల్ సిమ్ ప్లస్ 4G సపోర్ట్, ప్లస్ మెమొరీ కార్డు కూడా దీంట్లో వేసుకోవచ్చు. సో మొత్తం 3 వేసుకోవచ్చు. సో వీటితో పాటు మనకి వైఫై, హాట్స్పాట్ లాంటివి కూడా దీంట్లో సెట్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఎక్కువ మందికి ఇష్టమైన ఆప్షన్ OTG. సో OTG కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో OTG కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ప్లస్ బ్లూటూత్, GPRS, 3G, 4G, 2G అన్ని సపోర్ట్ ఉంది దీంట్లో. FM రేడియో కూడా మనకి లభిస్తుంది. సో ఇవి ఉన్నాయన్నమాట ఆప్షన్స్. సో నాకు తెలిసి 5000 ఫోన్లో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా వరకు ఒక 7,000 to 8,000 రూపీస్ ఫోన్లో ఉండాల్సిన ఆప్షన్స్ అని 5000 ఫోన్లోనే ఇస్తున్నారు. సో ఇది ఒక చాలా మంచి విషయం శాంసంగ్ కంపెనీ చేస్తుంది. సో ఇంతకుముందు శాంసంగ్ కంపెనీ టీవీస్ తయారు చేసేది, బట్ ఇప్పుడు ఫోన్లో కూడా వచ్చింది. సో ఇది ఒక మంచి విషయం. సో చాలామంది అడుగుతున్నారు, నేను చూసాను కొన్ని చోట్ల. సో శాంసంగ్ హారిజాన్ వీడియో చేయమని, బట్ తెలుగులో నాకు తెలిసి ఎవరు చేస్తుండకపోవచ్చు. సో అందుకే నేను చేస్తున్నాను ఈ వీడియో. సో ఇక నా ప్లస్ అండ్ మైనస్ పాయింట్ చెప్తాను. దీంట్లో ప్లస్ అంటే చాలా వరకు నాకు తెలిసి అన్ని ప్లస్ పాయింట్సే. ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే ఫస్ట్ వన్, ఆండ్రాయిడ్ నౌగట్. అంటే ఆ ఫోన్లో కూడా ఇప్పటిదాకా లేదు, ఈవెన్ షావమీ ఫోన్స్లో కూడా నౌగట్ లేదు, బట్ దీంట్లో ఇచ్చేసారు 7.0 నౌగట్. నిజంగా చాలా గొప్ప విషయం. సో నౌగట్ 7.0 ఇవ్వడం చాలా మంచి విషయం.
సో వీటితో పాటు మనకి దీంట్లో 2 GB ర్యామ్ లభిస్తుంది, 16 GB ఇంటర్నల్ మెమరీ లభిస్తుంది. సో ఇదొక ప్లస్ పాయింట్ అన్నమాట. సో వీటితో పాటు కెమెరాస్ కూడా 8 and 5 ప్లస్ పాయింటే. ఇక ప్రాసెసర్ అంటారు, ప్రాసెసర్ హై ఎండ్ ప్రాసెసర్ కాదు, జస్ట్ క్వాడ్ కోర్ మాత్రమే. ప్రైస్ని బట్టి దీన్ని ఇగ్నోర్ చేసేయచ్చు, నార్మల్ యూసేజ్కి పనికొస్తుంది ఈ ప్రాసెసర్. సో ఇక బ్యాటరీ విషయానికి వస్తే కూడా 2450 ఇచ్చారు, పర్వాలేదు, ఒక డే వచ్చేస్తుంది. ఇక డిస్ప్లే అంటారా, హెచ్డి డిస్ప్లే ఇచ్చారు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. ఇక మైనస్ పాయింట్స్ చెప్పాలంటే ప్రాసెసర్ అది కొద్దిగా తక్కువ ఉంది, క్వాడ్ కోర్ మాత్రమే ఇచ్చారు. సో అది ఒకటి. ప్లస్ 2 వచ్చి మనకి బ్యాటరీ, అది ఇవి 2 మాత్రమే ఉన్నాయి కొద్దిగా మైనస్ పాయింట్, అంతకుమించి ఇంకేం లేవు. ఇంకా ఇంకో ప్లస్ పాయింట్ చెప్పాలంటే దీంట్లో ఓటీజీ కూడా ఉంది, ప్లస్ 4G సపోర్ట్ ఉంది, VoLTE కూడా సపోర్ట్ ఉంది దీంట్లో. సో ఇవి చాలా వరకు ప్లస్ పాయింట్సే ఉన్నాయి దీంట్లో. సో 100%లో 90% ప్లస్ పాయింట్సే, 10% మాత్రమే మైనస్ ఉన్నాయి అంతే. సో ఒక మంచి ఫోన్ కావాలంటే కొనుక్కోవచ్చు. నా ఒపీనియన్ బట్టి నేనైతే ఈ ఫోన్ని రికమెండ్ చేస్తాను కొనుక్కోమని, ఎందుకంటే 5000కి ఇంతకన్నా ఎవరు ఏది ఇవ్వరు. సో చాలా మంచి ఫోన్. సో మీకు Xiaomi 4A దొరకకపోతే, Redmi 4A దొరకకపోతే 6000ది ఇది ట్రై చేయొచ్చు. వద్దు మీకు Xiaomi ఫోన్ కావాలంటే అది కూడా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది, సేమ్ స్పెసిఫికేషన్ దాంట్లో ఉంది. బట్ దాంట్లో స్నాప్డ్రాగన్ ఇచ్చారు ప్రాసెసర్, అది ప్లస్ పాయింట్ అవుతుంది దీంట్లో MediaTek, ఇది మైనస్ అవుతుంది దీంట్లో. సో నాకు తెలిసి 5000 బడ్జెట్ ఉంటే మీరు తీసుకోవచ్చు, భయపడాల్సిన పని లేదు, చాలా మంచి ఫోన్. వద్దు శాంసంగ్ వద్దు, నాకు స్వైప్ కావాలంటే స్వైప్ ఫోన్ కూడా తీసుకోవచ్చు, స్వైప్ కనెక్ట్ ప్లస్, అది కూడా చాలా మంచి ఫోన్, సేమ్ ప్రైజే వస్తుంది, 4200కే ఇప్పుడు లభిస్తుంది ఇది. సో నేను రివ్యూ కూడా చేశాను ఆ ఫోన్ని, నేను ఇప్పటికి కూడా వాడుతున్నాను, చాలా బాగుంది ఫోన్. సేమ్ స్పెసిఫికేషన్ దాంట్లో కూడా ఉన్నాయి, బట్ దాంట్లో ఓటీజీ లేదు అంతే, ఓటీజీ అండ్ 4G లేదు దాంట్లో, మిగతా అన్నీ సేమ్ ఇవే ఉన్నాయి. సో ఈ 3 ఫోన్లో ఏదైనా తీసుకోవచ్చు మీరు. నేనైతే చెప్తాను Xiaomi మీకు దొరకకపోతే Sansui Horizon 2 తీసుకోమని, ఎందుకంటే దీంట్లో ఓటీజీ అండ్ 4G కూడా ఉంది, ప్లస్ లేటెస్ట్ వర్షన్ కూడా ఉంది, Nougat 7.0. సో అందుకే కొనుక్కోండి. 5000 చాలా తక్కువ బడ్జెటే, చాలా మంచి ఫోన్ కూడా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ ఐ వుడ్ సే. సో దట్స్ ఇట్, నా ఒపీనియన్స్ ఇవి. నేనైతే చెప్తాను, నా ఒపీనియన్లో తీసుకోమని నేను చెప్తాను, చాలామందికి రికమెండ్ కూడా చేస్తాను. ఇది చాలా మంచి ఫోన్ కాబట్టి 5000కి ఇంతకంటే ఎవరు ఏది ఇవ్వరు. సో కావాలంటే మీరు కొనుక్కోవచ్చు, వద్దంటే మీ ఇష్టం, అది మీ ఒపీనియన్. సో నా ఒపీనియన్ మాత్రమే, నాకైతే బాగా నచ్చింది ఈ ఫోన్. సో దట్స్ ఇట్ అన్నమాట ఈ వీడియో. సో దీనికి లింక్ కూడా నేను కింద ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, ఈ ఫోన్ ప్లస్ స్వైప్ ఫోన్ లింక్స్ 2 ఇస్తాను, చూడండి, చూసి తర్వాత మీకు నచ్చితే కొనండి, లేకపోతే లేదు. దట్స్ ఇట్, జస్ట్ వీడియో మాత్రమే, ఇది ఇన్ఫర్మేషన్ కోసం చేసింది. సో దట్స్ ఇట్. సో ఇంకా నెక్స్ట్ అంతే అన్నమాట వీడియో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి SK Tech తెలుగు ఛానల్ని మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. నా పేరు SK హుసేన్, SK Tech తెలుగు ఛానల్ నుంచి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాయ్. ఓకే, సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి, లేకపోతే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావు. ఓకే.